బోయజు రూతు గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు చూడండి. అది వచ్చిన నా కుమారి అమ్మ ఆ రూతును అంటున్నాడు బోయజు, అమ్మా నీ యెహోవా చేత దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ, ఇక్కడి నుంచి చదవాలి మీరు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నువ్వు వెంబడింపక. అది అసలు సబ్జెక్టు. రూతు ఎందుకు చెడిపోలేదో తెలుసా? యవనస్తులను వెంబడించలే. యవనస్తులను వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి స్థితి, మునుపటి సత్ప్రవర్తన కంటే ఎనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది అన్నాడు. ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కారణం ఏందో తెలుసా? ఇదే. బోయేజ్ అది గుర్తుపెట్టాడు. ఏంటి చెప్పండి? ఋతు చెడిపోవడానికి కారణం వాడు కొద్దోడా పెద్దోళ్ళ డబ్బులున్నోళ్ళ ఎన్ని ఎవరు చూడలేదంట అమ్మాయి. వాళ్ళని వెంబడించలేదంట అమ్మాయి అసలు. ఆ అమ్మాయి అలా వెంబడించకపోవడం వల్ల తన ప్రవర్తనట మునుపటి కంటే కూడా ఇప్పుడు ఎక్కువైందంట అమ్మాయిది. కొంతమంది పిల్లగాళ్ళు ఎలకలు బొద్దింకలు కొరిగిన ప్యాంట్లు వేసుకుంటారు. ఎందుకో తెలుసా? మీరే చెప్పండి. అంటే వాడి ఫ్రెండ్లో ఎవడు ఉంటాడు, వాడు ఎలకలు బొద్దింకలు కొట్టిన ప్యాంట్ వేసిన వీడు కూడా వేసుకోవాలనుకుంటాడు కదా. ఆడవాళ్ళు మంచిగా జాడేసుకోవాలి, తప్పులేదు. కొంతమంది వేసే మేకప్లు ఎట్లుంటాయి తెలుసా? ఆ రింగులు అది వెరైటీగా కిందికి అలాడ అంటే వెరైటీగా పెడుతుంటారు. అది చూసి మన పొరగాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు లేచి ఇక్కడిక్కడ బొక్కలు పెట్టుకునే కనబడుతుంటాయి. ఇక్కడ బొక్క, ఏడొక బొక్క, ఎదురు కూడా ఒకటి. అయ్యేలా కావాలి ఇప్పుడు. నిజమా కాదా? షోయింగ్ అండి, ఏందో డిజైన్. ఈ చూస్తున్న అక్కలకి నా మీద ఎంత కోపం వస్తుందా? చాలామంది కోపం వస్తుంది. కోపడ్డా పర్లేదు, ఏం పర్లేదు. ఆ కోపాలు ఎన్నో చూసినాం మేము, అన్నీ మనకి చాలా అలవాటు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళని చూసి నక్కని చూసి ఏదంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పోరగాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా స్టేజీల మీద ఎక్కి ఈ రంధ్రాలు పెట్టుకుని బొక్కలు పెట్టుకుని ఏమంటారు ఈ జాకెట్లు వేసుకుని వాక్యం చెప్తున్నారు సార్ మా పెద్దమ్మ గారు. వీళ్ళకి కరోనా దెబ్బలు ఎందుకు పోలేదా అని ప్రార్థన చేస్తుంటా నేను. మంచి వాళ్ళంతా పోయారు ప్రభువా, వీళ్ళు ఇంకెందుకు పోలేదని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వీళ్ళని చూసిన తర్వాత ఆ చర్చిలోకి వచ్చిన పిల్లగాళ్ళు ఏమి నేర్చుకోవాలి మీరే చెప్పండి. మా అమ్మగారు ఇంత రంధ్రం పెట్టుకుంది, నేను ఇంత పెట్టుకుంటా. మా అయ్యగారు ఇంత చినిగిపోయిన ప్యాంట్ వేసిండ్రు, నేను ఇంత అసలు ప్యాంటే లేకుండా చేస్తా నేను. తెలుసా మీకు? షార్ట్ల మీద వాక్యం చెప్తుంటారు సార్ మొదనష్టపోళ్ళు. వీళ్ళు కరోనాలు ఎందుకు పోలేదని అనుకుంటుంటాను నేను. దేవుని సన్నిధిని అపవిత్రపరిచే దొంగల గుంపు వీళ్ళంతా. దేవుని సన్నిధిని అపవిత్రం. ఇప్పుడు ఒకరిని చూసి వెంబడించడమా? నీకు ఒక స్ట్రాటజీ లేదా? రూతు ఎందుకు చెడిపోలేదట? ఎవరిని వెంబడించలే. నేను చెప్తున్నానమ్మా, నేను చేయబెట్టి ప్రార్థన చేస్తే మీకు వరం రావచ్చు, ఆశీర్వాదం రావచ్చు, స్వస్థత రావచ్చు, నీకు క్యాన్సర్ వ్యాధి కూడా పోవచ్చు. కానీ నువ్వు వెంబడించాల్సింది నన్ను కాదు. రేపు నేను ఎట్టున్నానుగా, కొంతమంది అయ్యగారులు ఎట్టుంటారంటే వారానికి ఒక రకంగా ఉంటారు. ఈ సంవత్సరం ఈ దర్శనం, ఇంకో సంవత్సరం ఇంకో దర్శనం. ఈ స్థిరత్వం ఉండదు. వీళ్ళని కాదు వెంబడించాల్సింది. ఒక గొప్ప బోధకులు కొంతమంది ఉన్నారు సార్. అక్కనే పాన్ వేసుకుంటారు. ఏంటంటే మా సంస్థ డైరెక్టర్ గారు వేసుకున్నారు పాన్. అంటే అందులో ఏముంది? ఆ ఒక్క పలుకు. ఈడు కూడా ఒక్క వేసుకుంటాడు. ఎందుకంటే అరే పాన్లలో కూడా కొన్ని ఉంటాయి, స్వీట్ పాన్ అది వేరుగా. జరదా పాన్లు ఉంటాయి, పొగాకు పాన్లు, అది కూడా అదే తినేది అది ఇప్పటికే వేస్తారు వాళ్ళు. మా సంస్థ డైరెక్టర్ గారే నవ్వులుతున్నారు. మేము చేస్తే తప్పేముంది? ఎవరిని వెంబడిస్తున్నాడు? ఈ వెంబడించుట అనే సబ్జెక్టు మనందరినీ బాగు చేస్తుంది.
మీకు మీకు అర్థమైతే ఎవరిని వెంబడించాలో మనకు అర్థం కావాలి. స్తోత్రం చెప్దామా? రూతమ్మ ఎవరిని వెంబడించి? గొప్ప వారిని అనుకరించను. అవునా? కలవరి సతీసాయి గారు మొత్తం సూటు బూట్ వేసుకునే వాక్యం చెప్తాడు. నేను కూడా ఆ రేంజ్కి వెళ్ళిపోవాలని 60 సూట్లు కొనుక్కున్నాడంట ఒక అయ్యగారు. మన ఏరియాలో ఉంటాడు. 60 సూట్లు ఉన్నాయంట. ఇల్లు ఉందా అయ్యా అంటే ఇల్లు లేదు. చర్చి ఉందంటే పాస్టర్ గారు అంటే డీసెంట్గా ఉండాలి సార్. మరి చాలా డీసెంట్గా ఉండాలి. ఈ డీసెంట్ లేక వాళ్ళు గడ్డాలు పెంచుకొని ఈ అన్నీ ఏమంటుంది మాసిపోయిన బట్టలు వేసుకొని తిరిగిరు వాళ్ళు అపోస్తులు ప్రవక్తలు. ఇదంతా ఆ డీసెంట్ తెలియకని వాళ్ళంతటి బతికింది. ఇప్పుడు నేను ఎవరిని మాదిరి తీసుకున్నాడు? అది కథ. మంచి మంచి వాళ్ళు ఉన్నారు సార్, మహానుభావులు ఉన్నారు, మంచి మహానుభావులు ఉన్నారు. సరే, ఆయన గారిని దేవుడు దీవించాడు, సరే ఏదో ఉంది, ఇక ఆయనదేందో ఆయన చేసుకుంటున్నాడు. పోని నీకెందుకయ్యా? ఎవరిని వెంబడిస్తున్నావు నువ్వు? రూతమ్మ ఎవరిని వెంబడించింది? ఎవరిని వెంబడించలేదట. గనులు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరిని ఆ సాక్ష్యం ఎవరు ఇస్తున్నారు? బోయజ్ గారు ఇస్తున్నారు. బోయజ్ గారు బైబిల్ ఎవరికి చూచినా తెలుసా? యేసు క్రీస్తుకు చూచిన. ఆ రూతు ఎవరికి చూచినా తెలుసా? సంఘానికి చూచిన. సంఘము అనుసరించాల్సింది యేసును. లొటంగం ప్యాంట్లు వేసుకునేవాడిని కాదు, మేకప్లు వేసేవాడిని కాదు, పానులు అవిలోటోని కాదు. వాడు పెద్ద ప్రార్థన పరుడే కావచ్చు, వాడిని కాదు వెంబడించాల్సింది. పొలాన్ని పట్టుకొని ఉన్నాడు సార్ బోయజు. పొలాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. పొలం పండిందో లేదో ప్రతిరోజు చూసుకుంటున్నాడు. దాని మీద పనులను పెట్టాడు. కోత జరుగుతుంటే కూడా అబ్జర్వేషన్ కొరకు వచ్చాడు. ఆయనే నేడు మన యేసుక్రీస్తు ఇంకా సజీవుడిగా ఉన్నాడు. సంఘాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. పనికి మాలోడు ఎవరిని వెంబడిస్తున్నాడు రా? ఎవరిని వెంబడిస్తున్నారో చూస్తున్నాడు ఆయన. ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? నువ్వు గనులను కానీ గొప్పోలను కానీ ఎవ్వరిని వెంబడించలేదు. నీ సత్ప్రవర్తన మునుపటి కంటే ఇప్పుడే బాగుంది. సత్ప్రవర్తన రోజు రోజుకి మెరుగుపడాలి, కానీ అది వేస్ట్గా కాకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారి సాక్ష్యం ఒకరోజు మన మీద ఇవ్వబోతున్నాడు తెలుసా? అన్నీ తూయబోతున్నాడు, తూకమేయబోతున్నాడు. నువ్వెవరిని వెంబడించావో నీ లెక్క అంతా తెలుసుకోబోతున్నాడు. ఇవన్నీ ఈ సాక్ష్యం ఇచ్చిన తర్వాతనే రూతమ్మని పెళ్లి చేసుకున్నాడు. స్తోత్రం చెప్పట్లా. పెళ్ళి ఊరికనే చేసుకోలేమని, ఇంత క్యారెక్టర్ ఉంది కనుకనే పెళ్లి చేసుకున్నాడు. సంఘమునకు యేసుక్రీస్తు అనే ఆయనకు మనకు ఒక రోజున పరలోకంలో వివాహం జరగబోతుంది. ఆ వివాహానికి ముందు మనలో ఈ క్వాలిటీస్ అన్నీ చూడబోతున్నాడు ఆయన. ఆ క్వాలిటీస్ లేకపోతే మనం వధువుగా ఉండలేం, వధువుగా అనర్హులం. ప్రైజ్ ద లార్డ్. సాక్ష్యం ఇవ్వాలి దేవుడు మన గురించి. పెళ్ళికి ముందే ఈ అమ్మాయి ఒక తిరుగుబోతుంది, ఈ అమ్మాయి ముసుగులు వేసుకొని తిరుగుతుంది, ఈ అమ్మాయి మూతికి వేసుకొని తిరుగుతుంది అని ఎవడన్నా సాక్ష్యం చెప్తే తెలిసినోడు ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? మీరు చెప్పండి. ఎందుకు తిరుగుబోద్ది అని ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా స్వచ్ఛమైన తన సంఘాన్ని అలాగే కనాలి అంటున్నాడు. బోయజ్ పొలాన్ని కాపాడుకోలే. పంట చేతికి వచ్చిందంటే అర్థమేంటో తెలుసా? పొలాన్ని కాపాడుకున్నాడు, భద్రంగా దాన్ని కాపాడుకున్నాడు. పైరుకు వచ్చేదాకా తనను కాపాడుకున్నాడు, తన పంటని. తర్వాత దాన్ని పనులను పెట్టి కోపిస్తున్నాడు. ఆ పనులు ఎవరో తెలుసా? మేము. స్తోత్రం చెప్పట్లా. ఋతు గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? ఎవరయ్యా ఈ అమ్మాయి? ఎవరు అమ్మాయి? చిన్నది ఎవరు సార్? మోయాబీరాలు. అరే అక్కడి నుంచి అటు వచ్చింది సార్. సో అండ్ సో స్టోరీ చెప్పేశాడు. మిమ్మల్ని అందరినీ పరిచయం చేసే వేదిక పరలోకంలో దేవుడు మాకే ఇచ్చాడు. తెలుసా మీకు? మా ముఖం కూడా జల్లాలి ఆయన కాడ. పరలోకంలో ఎవరయ్యా వీళ్ళు? బోయజ్ ఎలా అడిగాడు? ఎవరిమే? అయ్యా పలానా
అమ్మ పలానా కులం, పలానా గోత్రమయ్య, పలానా టైంలో సువార్త వాక్యం విన్నది పట్టుబడింది, బాప్తిస్మం ఇచ్చాను, రక్షణ ఇచ్చాను, నీ సంఘంలో నిలిపి కట్టానయ్యా. మేమే సాక్ష్యం చెప్పేది సంఘం గురించి. హల్లెలూయా. మీకు అందుకే ఎప్పుడు చెప్తుంటానుగా, బాబాయిలు 100 మంది ఉంటారు, తండ్రి అక్కడే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. తండ్రి ఆ తండ్రి తీసుకుపోయి పరిచయం చేస్తాడు. అందుకనే సేవలో సంఘంలో ఒక బోయజు లాంటి ఆ యేసుక్రీస్తుకు సంఘం నమ్మకంగా ఉండాలి. చెప్పానుగా గత వారం మీకు, ఒక ఇంటిని 10 మంది మేస్త్రీలు కడితే అది అందం సందం ఉండదు. ఇవాళేమో తైలాభిషేకం ఆరాధన, ఇంకొకటేమో కచ్చీప ఆరాధన, ఇంకొకటేమో కలవరి ఆరాధన, ఇంకొకటేమో దర్శనం ఆరాధన, నీ బొంద ఆరాధన ఇవన్నీ. ఇంకొకటేమో అమావాస్య ఆరాధన, ఇంకొకటేం ప్రవచన ఆరాధన. ఇంక జీవితం అంతా ఒక నిలకడ లేదా, ఒక బాధ, ఒక పద్ధతి, ఒక సిస్టమ్ వద్దా? ఆమేన్. నయోమి బెత్లెహేమును ఇడిచిపెట్టి కొంతకాలం పోయినా మరలా కావాల్సి వచ్చింది. ఏంటిది ఆప్షన్? ఏంటి? మరలా ఎక్కడికి వచ్చింది? మరలా ఏది కాదనుకొని పోయిందో అక్కడికే రావాల్సి వచ్చింది. అదే బెత్లెహేం అంటే. బెత్లెహేం అంటే ఏంటో తెలుసా? అపోస్తులుల బోధ. అపోస్తులుల బోధ. ఈ బోధను మించింది ఇంకా నీకు జీవితంలో ఇంక దీని ఆప్షన్ ఏం లేదు వేరేది. ఇక ఊర్లో వినాలి జాగ్రత్తగా. ఊర్లో ఒక ఆయన ఈ మధ్యనే గుమ్మడికాయ జ్యూసు, క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, ఇవన్నీ జ్యూసులు పెట్టుకొని పాప అమ్ముకుంటున్నాడు. బేరం కావట్లేదట, ఎవడు కొంటలేదంట, ఎవడు తాగట్లేదు. బీర్ షాపులకు పోయినట్టుగా, టీ షాపులకు పోయినట్టుగా అడిగి పోవట్లేదు ఎవడు. నేను ఒకటే మాట అన్నాను, కొద్ది రోజులు ఓపిక పట్టు. జబ్బులు వచ్చినాక ప్రతోడు పోయేది హాస్పిటల్కే. టీ తాగితే గ్యాస్ ప్రాబ్లం వచ్చిందని పోయేది హాస్పిటల్కి. లివర్ ఖరాబ్ అయ్యి మందు తాగి లివర్ ఖరాబ్ అయితే పోయేది డాక్టర్ కాడికి. డాక్టర్లు చెప్పేది ఏంటో తెలుసా? కూరగాయలు తిను, గుమ్మడికాయ రసం తాగు, క్యారెట్ రసం తాగని చెప్తారు. ఫైనల్ ఆప్షన్ నువ్వే, ఎవ్వడు లేడు అని చెప్పిన ఆయనకి. ఇప్పటికంటాడయ్యా నువ్వు చెప్పినట్టుగానే ఇప్పుడు అందరికి అర్థమైతే తాగుతున్నారయ్యా అంటాడు. నిజమే కాదా? మీకేం అర్థమైంది చెప్పండి? నువ్వు టీ తాగినా మందు తాగినా చివరి ఆప్షన్ డాక్టర్ ఏం చెప్తాడు తెలుసా? జ్యూస్లే తాగు, ఈ పండ్లే తిను, ఈ కాయలే తిను, ఈ కూరగాయలే తిను అంటాడు. అంతేనే కదా? ఫైనల్ ఆప్షన్ ఇంక అంతకు మించింది ఇంకేం లేదు. ఇక మనిషి బతకాలంటే స్వచ్ఛమైన పండ్లు కూరగాయలు తినాలి. అంతేనే కదా? ఇప్పుడు నువ్వు ఏ దర్శన సేవకు పోయినా, ఏ ప్రవచన సేవకు పోయినా, ఏ అమావాస్య సేవకు పోయినా ఫైనల్ ఆప్షన్ ఏంటో తెలుసా? బెత్లెహేము, అపోస్తులుల బోధే. ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? ఇది దీన్ని మించింది ఇంకేం లేదు. మళ్ళీ ఈడికి రావాలి, కరువైన కష్టమైన ఎన్నే నిలబడాలి, ఇక్కడనే వెయిట్ చేయాలి, ఇక్కడనే కనిపెట్టాలి. సమయం వస్తుంది, టైం వస్తుంది, బోయేజ్ వస్తాడు. బోయేజ్ ఎవరో తెలుసా? యేసయ్య. ఆమేన్. ఆయనతో మనము కనెక్ట్ కావాలి, ఆయనతో ఒకరోజు మనం అందరం అడిగిపోవాలి. ఇది నిగూఢమైనటువంటి సందేశం. అర్థమైతే స్తోత్రం, లేకపోతే ఆత్రం. నా వల్ల కాదు. ఇక నేను ఇంతకు మించి విస్తరించి మాట్లాడలేను. సంఘ విలువ, కుటుంబ విలువలు తెలుసుకోవడానికి ఈ రూతు అనే చిన్న దాని గురించి దేవుడు ఎంత మర్మాన్ని బయలుపెట్టాడు. మీకు అర్థమైతే మీ కుటుంబాలు కూడా ఇలా దీవించబడతాయి, మీ ఆధ్యాత్మిక జీవితం కూడా ఇలాగ మెరుగుపడుతుంది. ఆమేన్. ప్రభు కృప మీకు తోడైండును గాక. అర్థమైనా అర్థం కాకపోయినా చెప్పారు, నాకే సంబంధం లేదు. ప్రభువా, ఈ నాటికి సేవ ముగిస్తున్నాను. ఎవరి తీర్పుకు వారే ఉత్తరవాదులు. దేవునికి మహిమ కలుగును గాక.
శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా.